విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల మీద చర్చించాలి. అసెంబ్లీ అంటే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు చేయాలి. వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళకి మనం ఓట్లు వేసి గెలిపించి పదవులు ఇచ్చి అసెంబ్లీలకు పంపించేది మనకేమన్నా అక్కడికి వచ్చే పనులు చేస్తారేమో అని, మనకేమన్నా ఉపయోగపడే పనులు చేస్తారేమో అని అక్కడ తోలిస్తాం మనం వాళ్ళ ఓట్లు వేసి. కానీ మన అసెంబ్లీ నాటికి దిగజారుతూ ఉన్నది, నాటికి దారుణంగా తయారవుతూ ఉన్నది. తాయకాడ కూర్చొని పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టినట్టుగా ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా తయారవుతూ ఉన్నారు. మరి అంతలా ఇప్పుడు ఏం జరిగింది, దాని సంగతి ఏందనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ప్రభాకర్ రేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా, మీకు ఏమైనా ఇంకా కొత్త విషయాలు ఏమైనా యాడ్ చేయాలనిపించిందా అట్లాంటి ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో మూసీకి సంబంధించిన అంశం మీద చర్చ పెట్టారు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడిగితే దాని మీదుగా చర్చ పెట్టారు. మామూలుగా ఇట్లాంటి ఒక కీలకమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు, మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇట్లాంటి అంశం ఉన్నప్పుడు ఒక సపరేట్ దానికి ఒక డిస్కషన్ టైం తీసుకొని ఆ టైంలో డిస్కషన్ పెట్టాలి. కానీ ఇవాళ క్వశ్చన్ అవర్లో టేకప్ చేసి క్వశ్చన్ అవర్లో ఒకరు క్వశ్చన్ అడిగితే దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడు. అది కూడా ఒక 2-3 గంటలు ఉపన్యాసం ఇస్తాడు. రెగ్యులర్గా ఇంత పెద్ద సబ్జెక్ట్ అన్నప్పుడు దానికి ఒక మధ్యాహ్నం తర్వాత, అంటే క్వశ్చన్ అవర్ 0 అవర్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత అప్పుడు దాన్ని ఇష్యూ టేకప్ చేసి ఏమైనా చర్చించాల్సిన అంశాలు ఉంటే అట్లా చర్చ స్టార్ట్ చేస్తారు. అది స్వల్పకాలిక చర్చనా, దీర్ఘకాలిక చర్చనా, అంటే కొద్దిసేపు 1 గంట 2 గంటలు ముగించే చర్చనా, లేదు అంటే లాంగ్ డిస్కషన్, అది అందరు చాలామంది ఎక్కువ మంది సభ్యులకు సమయం ఇచ్చి దాని మీద ఎక్కువసేపు చర్చ పెడతారు. సో ఇట్లాంటివన్నీ డిసైడ్ చేసి చర్చ జరగాలి. కానీ వాళ్ళ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడిగితే దాని మీద 1 గంట 2 గంటలు ముఖ్యమంత్రి గారి ప్రసంగం, ప్రతిపక్షాల నుంచి హరీష్ రావు కావచ్చు, ఇంకా చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఎంఐఎం వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇదంతా జరిగింది, బాగానే ఉంది. మూసీ మీద చర్చ జరగాలి, అసలు ఆ ప్రాజెక్టు కథ ఏందనేది బయటపడాలి, జరుగుతూ ఉన్నది చర్చ. క్వశ్చన్ అవర్లో అయినా సరే దాని మీద ఏదో ఉపన్యాసం ఇచ్చాడు, మళ్ళీ బయట ఉపన్యాసం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం ఇచ్చుకుంటూ హరీష్ రావు మీద కొన్ని కామెంట్స్ చేస్తాడు. హరీష్ రావు మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద. వాళ్ళకు కడుపు నిండా విషయమే ఉన్నది, కళ్ళద్దాలు అడ్డం ఉన్నాయి తప్పితే, లేకుంటే మొత్తం ఇక్కడ భస్మం అయిపోయేటోళ్ళు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము విషము విషము. ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళగిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అంటే అది ఉద్దేశించి అక్కడ కళ్ళద్దాలు పెట్టుకున్నది, ఆపోజిట్లో ఆయన ఎదురుగా ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నది, ఐ కాంటాక్ట్ ఎవరితో అవుతున్నాడు అనేది క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అంటున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నది హరీష్ రావు. దానికంటే రేవంత్ రెడ్డి కంటే ముందు కూడా హరీష్ రావు మాట్లాడాడు. దాని మీద సబ్జెక్టు మీద, ఏదైతే మూసీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉందో దాని మీద హరీష్ రావు కూడా మాట్లాడాడు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత ఆవేశపడి ఈ స్థాయిలో ఇట్లాంటి మాటలు మాట్లాడిండు? హరీష్ రావు ఏం తిట్టిండా, బూతులు మాట్లాడిండా, లాగుల తొండలు ఇడుస్తా అన్నాడా, పేగులు మెడలేసుకుంటా అన్నాడా, ఏమన్నాడు? హరీష్ రావు కూడా పెద్దగా తిట్టింది ఏం లేదు. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు?
ఎన్ని నివాసాలు కూల్చారు, ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు, సమాధానం చెప్పండి. మీరు ఎంత ఖర్చుతోటి చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవే అడిగిన ఆయన చాలా పద్ధతిగా పొలైట్గా ఈ విషయాలనే అడిగాడు. దానికి పాపం మీద ఎంత కడుపు మడతో రగిలిపోయాడు, ఎంత ఫ్రస్ట్రేషన్ తోటి రగిలిపోయాడు అని అంటే చూస్తాం మనం అక్కడ మాట్లాడేటప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో ఏదో క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ లేవనెత్తుతారు వాళ్ళు. మీరు క్వశ్చన్ అవర్లో ఇంత లాంగ్ డిస్కషన్ పెట్టుడు ఏంది, కరెక్ట్ కాదు కదా అని మధ్యలో వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఇక ఇది అది అన్ని మంట కలిపేసి ఈ కడుపులో విషయము అది ఇది అని చెప్పి ఇక దీని మీద కడి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ మీద పడతాడు. సో మరి అక్కడ హరీష్ రావు తిట్టింది ఏం లేదు, ఆయన బూతులు మాట్లాడింది లేదు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాత్రం ఈ స్థాయిలో తిడతారు. ఇక సరే ముఖ్యమంత్రి గారికి అది ఇట్లున్నది. ఇక స్పీకర్ ఎప్పుడు కానీ ఇద్దరిని సమాన దృష్టితో చూడాలి. ఏ ఒక్కరి దిక్కు పక్షపాతం చూపకుండా, సరే నువ్వు కొంత చూపించినా కూడా అధికార పక్షం దిక్కు చూపించినా కూడా ప్రతిపక్షాలకు కూడా కొంత సమయం ఇవ్వడమా, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకు మాట్లాడే అవకాశం ఏవో ఇట్లాంటివి చేయాలి. కానీ వాళ్ళ ఏకంగా అసెంబ్లీలో అంత కామెంట్స్ రేవంత్ రెడ్డి చేసిన తర్వాత వీళ్ళకి అసెంబ్లీలో టైం ఇవ్వమని అడిగితే, హరీష్ రావు కానీ వీళ్ళు కానీ అడిగితే మైక్ బటన్ మీద ఇట్లా చేయబెట్టుకొని కూర్చున్నాడు స్పీకర్. ఇట్లా హరీష్ రావు రేవంత్ రెడ్డి అని పేరు దిగనే ఇట్లా టక్కన ఆఫ్ చేస్తుండు, రేవంత్ రెడ్డి అని పేరు దిగనే టక్కన ఆఫ్ చేస్తుండు. అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్, అది వినడం చాలా కష్టం సార్. ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా అంటే ఇంకా చెప్తాడు, ఆయన క్లియర్గా చెప్తాడు, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇయ్యను అంటాడు. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. విమర్శలు అన్నప్పుడు మరి ఎవరు చేయొద్దు, ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇయ్య అంటే ముఖ్యమంత్రిని మాత్రమే ప్రొటెక్ట్ చేయడానికి స్పీకర్ పదవి, సభా సంప్రదాయాలను కాపాడడానికి స్పీకర్ను కూర్చోబెడతారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఒక చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చి ఎక్కువ ఆయనకు ఏమంటారు ఒక కోర్టుకు ఉన్నటువంటి పవర్స్, కోర్టు కూడా ఆయనను డైరెక్ట్ చేయలేనటువంటి పవర్స్ ఆయనకి ఇచ్చి కూర్చోబెట్టేది దేనికి, సభా సంప్రదాయాలు కాపాడాలి, సభను సరిగా నడపాలి, చట్టాలు సరిగా కావాలి, ప్రజా సమస్యల మీద చర్చ సరిగా జరగాలని కూర్చోబెడతారు. కానీ ఇవాళ మన స్పీకర్ గారు ఏం చేస్తారు, ముఖ్యమంత్రికి ప్రొటెక్షన్ పని చేస్తూ ఉన్నారు. సభలో మరి విమర్శలు చేయొద్దు, ఆరోపణ చేయొద్దు అన్నప్పుడు ఏ ఒక్కరు చేయొద్దు, ముఖ్యమంత్రి చేయొద్దు, ప్రతిపక్షం చేయొద్దు, ఎవరు చేయొద్దు, ఎవరు మాట్లాడు. అంటే ఏం జరుగుతుంది సభలో అసెంబ్లీలో, ఏం చేస్తూ ఉన్నారు? అట్లాంటి ఉపన్యాసాలు తిట్లు అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టి కూడా తిట్టేటి గవే, గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి తిట్టినా గవే మాట్లాడేటి, బయట బహిరంగ సభలకు పోయి మాట్లాడినా తిట్టినా గవే చేస్తాడు ఆయన, బయటికి పోయినా కూడా అవే తిట్లు. మరి ఆ మాత్రం దానికి ఇంతలా అసెంబ్లీ పెట్టి ప్రజలు పన్నులు కడితే వచ్చే డబ్బుతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టుడు ఎందుకు, చుట్టూ కంచెలేసి ఇవన్నీ చేసి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు మరి పెట్టుడు? మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటే మరి ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటే గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుకోవాలి, లేదు అంటే రోజు లెక్క జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని అదే ఉపన్యాసం, అక్కడ కూడా ఇవే మాట్లాడతాడు ఆయన, ఇక్కడ కూడా అవే మాట్లాడాడు. అంతా అంటే ముఖ్యమంత్రి ఏమో మీరు రావాలి, చర్చకు రావాలి, అసెంబ్లీలో మేము చర్చిస్తాము, చర్చ పెడతామని చెప్తాడు. తీరా అక్కడికి వచ్చిన తర్వాతనేమో ఇట్లా ఒక హ్యూమిలియేషన్ చేసి ఒక రకంగా వాళ్ళను బాగా టార్చర్ పెట్టేసి మాటలతోని మానసికంగా కుంగిపోయేలాగా చేసి అది చేస్తారు. వాళ్ళు తప్పించుకొని బయటికి వెళ్ళిపోతున్నారు, కథం వాళ్ళు అవతల పడుతున్నారు. ఇక వీళ్ళు ఏం చేసుకోవాలో వీళ్ళు అసెంబ్లీలో చేసుకుంటారు, బలం ఉంది కదా, మెజారిటీ ఉంది కదా, సో వీళ్ళు చేసుకోవాల్సింది వీళ్ళు చేసుకుంటున్నారు అసెంబ్లీలో. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పారిపోయారు కానీ వీళ్ళు తిడతారు, లేదు వీళ్ళు అట్లా చేసారు కాబట్టి వీళ్ళు అధికార పార్టీ అట్లా చేసింది, రేవంత్ రెడ్డి తిట్టిండు కాబట్టి స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ దిక్కే వ్యవహరిస్తున్నాడు, ముఖ్యమంత్రికి ప్రొటెక్షన్ చేస్తున్నాడు కాబట్టి మేము వెళ్ళిపోయినామని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. సో ఇదే వాదులాట నడుస్తుంది, ఇదే రచ్చ నడుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ సేఫ్. మూసీ నది విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి విషయంలో కావచ్చు, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, చాలా అంశాలున్నాయి. ఇప్పుడు చాలా కీలకమైన అంశాలున్నాయి. కృష్ణా రివర్, గోదావరి రివర్ నుంచి నీళ్ళు ఎత్తుకుపోవడానికి ఏపీ చాలా పకడ్బందీగా ప్లాన్లు చేస్తూ ఉన్నది. ఆ బనకచెర్ల ప్రాజెక్టుకు, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు పర్మిషన్లు తెచ్చుకుంటూ ఉన్నది. ఫ్యూచర్లో మనకు రావాల్సిన నీళ్ళన్నీ వాళ్ళు ఎత్తుకపోతారు. అటో ఇటో ఉత్తర తెలంగాణ సైడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది కాబట్టి ఏమన్నా 4 బొట్లు నీళ్ళు వస్తాయి కావచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న కథలకి కృష్ణా నీళ్ళు మొత్తం కొట్టుకొని పోతాయి. సో చర్చ జరగాల్సింది వీటి మీద చర్చ జరుగుతలేదు. మూసీ ప్రాజెక్టు మీద చర్చ జరగాలి, చర్చ అని పెట్టిరు. మరి పెట్టినప్పుడు చెప్పాలి కదా, లెక్కలేంది దాని కథ ఏందని చెప్పాలి. అసలు ఎందుకు మూసీ మీద ఇంత కథ ఎందుకు జరుగుతుందంటే, గతంలో దీని మీద ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రేటు చెప్పారు లెక్క. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు స్వయంగా చాలాసార్లు చాలా సందర్భాల్లో దానికి సంబంధించిన ధరల విషయంలో
చాలా మాటలు మాట్లాడారు. ఒకసారి 65,000 కోట్లు, ఒకసారి 75,000 కోట్లు, ఇంకొకసారి 1,00,000 కోట్లు, ఇక ఫైనల్గా అది వచ్చి 1,50,000 కోట్లకు వచ్చింది. అంటే మేము 1,50,000 కోట్లు పెట్టి మూసీ నదిని డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అంటున్నారు కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొక సగం అన్నట్టు, 1 ప్లస్ సగం, 1.5 కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే వీళ్ళు మూసీ ప్రాజెక్టుకి చేస్తామంటున్నటువంటి ఖర్చు, కాళేశ్వరం మీద ఇప్పటివరకు పెట్టిన ఖర్చు 1.5 కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక మూసీ ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి 3 అంత పెద్ద బ్యారేజీలు కట్టి, అన్నీ 4-5 పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి, అక్కడ ఎక్కడనో 250 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ దాకా నీళ్ళు వస్తున్నాయి. అవే నీళ్ళని రేపు తీసుకొచ్చి మూసీ ప్రాజెక్టులో పోస్తామని కూడా వీళ్ళే చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి రిజర్వాయర్లు, టన్నెల్స్, పంప్ హౌజ్లు, కాలువలు ఇవన్నీ దాటుకుని వచ్చిన నీళ్ళనే రేపు తీసుకొచ్చి మూసీలో పోస్తామని అంటున్నారు. 200-250 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్కి నీళ్ళు తీసుకురావడానికి 1,00,000 కోట్లు అయినాయి ఖర్చు. ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పిండు 1,00,000 కోట్లు గంగలు కలిసినాయి అని చెప్పి. ఆ 1,00,000 కోట్లు ఇవే. 1,00,000 కోట్లు పెడితే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. మల్లన్న సాగర్ దాకా, కొండపోచమ్మ సాగర్ దాకా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ నుంచి మల్లన్న సాగర్ వాటి నుంచే, ఆ రిజర్వాయర్ల నుంచే ఇప్పుడు ఇక్కడికి నీళ్ళు తీసుకొస్తారు, మూసీలో తీసుకొచ్చి పోస్తారు. అవి అంటే ఒక 200-250 కిలోమీటర్ల దూరం నీళ్లు తీసుకురావడానికి 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. కానీ వీళ్ళు జస్ట్ ఒక 50-60 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ మట్టుకున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సింది ఇక్కడనే, డెవలప్ చేస్తామని చెప్తున్నది కూడా ఇక్కడనే. మూసీ నది ఇంకా చాలా ఉన్నది, నల్గొండ జిల్లా దాకా అక్కడ దాకా ఉన్నది. కానీ వీళ్ళు చేస్తామంటున్న డెవలప్మెంట్ హైదరాబాద్ సిటీ స్టార్టింగ్ పాయింట్ నుంచి హైదరాబాద్ సిటీ ఎండింగ్ పాయింట్ వరకు. ఇక్కడ మాత్రమే వీళ్ళు డెవలప్ చేస్తాము, దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి వీళ్ళు పెడుతున్నామంటున్నటువంటి ఖర్చు 1,50,000 కోట్లు. 1,50,000 కోట్లు, 1,00,000 రూపాయలు కాదు, 50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్ల రూపాయలు. అంటే 1.5 కాళేశ్వరం ప్రాజెక్టు. అక్కడ 250 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల దూరం నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ వీళ్ళు చేసేది జస్ట్ ఒక 50-60 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే దాన్ని డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడతారంట. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంప్ హౌజ్లు, బాహుబలి మోటార్లు, టన్నెల్స్, రిజర్వాయర్లు, అంతంత పెద్ద బ్యారేజ్లు 3, గోదావరి అంత విశాలంగా ఉంటుంది, కిలోమీటర్ పొడుగు విశాలంగా ఉంటుంది, అంత పొడుగు ఒక 80-90 పెద్ద పెద్ద గేట్లు. ఇన్నిన్ని పెట్టిన ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. సో ఇక్కడ అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇంకొకటి, ఇందులోనే అసలు ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు డిపిఆర్లే రెడీ కాలేదు, ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తా ఉన్నాయని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పాడు. ఇంకొక ఏడాది పడుతుంది అని కూడా చెప్పాడు. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. వీళ్ళు పనులు ఎప్పుడు దాదాపు 2 ఏళ్ల కిందనే, వీళ్ళు ఏడాదిన్నర కిందనే కూల్చివేతలు మొదలుపెట్టారు. మూసీ ప్రాజెక్ట్ చేస్తాము, మూసీ డెవలప్మెంట్ చేస్తామని కూల్చివేతలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ వాళ్ళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పేది అసలు ఇప్పటివరకు డిపిఆర్ఏ రెడీ కాలేదు అని చెప్తున్నాడు. అంటే డిపిఆర్ఏ రెడీ కాలేదు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్, అంటే ఏం చేస్తారు ఏందనేది ఉంటుంది. అందులో ఏడ బంగ్లా కడతారు, ఏడ సైడ్కు సేఫ్టీ వాల్ కడతారు, ఎక్కడ అందులో ఉన్నటువంటి మురికి తీస్తారు, ఎక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడతారు, ఏం చేస్తారు, దానికి ఎంత ఖర్చు ఏందనేది ఆ డిపిఆర్లో ఉంటుంది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అసలు అదే రెడీ కాలేదు ఇప్పటివరకు. కానీ ఒక ఏడాదిన్నర కిందనే ముఖ్యమంత్రి చెప్తాడు 1,00,000 కోట్లతోటి మూసీ డెవలప్మెంట్ చేస్తామని, ఒక 6 నెలల కింద చెప్తాడు 1,50,000 కోట్లతోటి దాన్ని డెవలప్ చేస్తామని. అంటే డిపిఆర్ రెడీ కాని దానికి 1,00,000 కోట్లు 1,50,000 కోట్ల లెక్క ఎట్లే చెప్పారు అప్పుడు. సో ఇక్కడ అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అసలు ఏది రెడీ కాకముందే వీళ్ళు 1,00,000-1,50,000 కోట్ల లెక్క చెప్తున్నారు. ఆడ 1,00,000 కోట్లు పెట్టి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. మరి జస్ట్ ఈ మూసీ ప్రాజెక్టు వీళ్ళు ఇంత 1,50,000 కోట్ల లెక్క చెప్తున్నారంటే ఇది పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నది. ఇలా బీజేపీ కూడా ఆరోపించింది. బీజేపీలో కొందరు ఆరోపించారు, బీజేపీ మొత్తం కాదు. బీజేపీలో రేవంత్ రెడ్డి వర్గం ఉన్నది, క్వశ్చన్ చేసే వర్గం ఉన్నది. సో బీజేపీలో క్వశ్చన్ చేసే వర్గం అడిగింది. ఇదంతా కూడా కేవలం రాహుల్ గాంధీ వాళ్ళ బావ రాబర్ట్ వాద్రాకి అప్పచెప్పడానికి చేస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా ఆరోపించారు. సో అందరూ అదే అడుగుతూ ఉన్నారు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎందుకు దానికి అని చెప్పి. అసలు మీరు ఏం చేస్తారు ఏంది అని చెప్పి.
వాస్తవానికి మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిందే గతంలో బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే వాళ్ళకు ప్రణాళికబద్ధంగా ఒకటొకటి చేసుకుంటా పోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన డైరెక్ట్ పోయి ఇండ్ల మీద పడ్డది, ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం పెట్టేది. సో దాంతో వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినాయి. మీరు ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారు, ఎందుకు ఆగం చేస్తున్నారు, 1,50,000 కోట్లేంది, ఈ పేదోళ్ళ ఇండ్లు కూల్చుడేంది, మేము ఆల్రెడీ ఒక ప్రణాళిక చేసినాం కదా, ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతే ఇంత ఖర్చే కాదు, 20-30 కోట్లలో అసలు మొత్తం పని అయిపోతుంది. 20-30 కోట్లు కూడా పూర్తిగా అవసరం లేదు, దానికంటే లోపలనే పనులన్నీ అయిపోతాయి. ఇక మరీ మీరు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఇక గరిష్టంగా ఒక 50,000 కోట్లు పెడితే మొత్తం మూసి ప్రక్షాళన అయిపోతుంది. కానీ మీరు చెప్తున్నది ఏంది, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ ఏమో ముఖ్యమంత్రి అసలు డిపిఆర్ఏ రెడీ కాలేదంటాడు. సో ఇక్కడ ఈ డబ్బుల విషయంలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. డబ్బుల విషయంలో ఇంత అమౌంట్ చెప్తున్నారు వీళ్ళు, కాబట్టి ఇది అవినీతి జరిగే ఆస్కారం ఉంది, ఇదేదో అవినీతి కోసమే చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ దీని మీదనే క్వశ్చన్ చేసింది. సో కంప్లీట్గా అందరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ముఖ్యమంత్రి ఈ విషయం అంటాడు, కడుపు నిండా విషయం అంటాడు, కండ్లల విషయం అంటాడు. స్పీకర్ ఏమో ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకియా అంటాడు. శ్రీధర్ బాబు లేచేమో అసలు మిమ్మల్ని ఉద్దేశించే కాదు, మీరెందుకు భుజాలు దాడుకుంటారు అని చెప్పి అట్లా మాట్లాడతారు శ్రీధర్ బాబు. ఇవి ఇంత గమ్మత్ జరుగుతుంది అసెంబ్లీలో. ఇక మళ్ళీ కాసేపటికి ఇంకొక ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ లేచి అసలు హరీష్ రావు మాట్లాడిన మాటలు రికార్డులకి తొలగించాలి. హరీష్ రావు ఏమనలే, రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడిండు అన్నాడు. ఆ పదాలను రికార్డులకి తొలగించాలి, హరీష్ రావు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలని మాట్లాడతాడు. కంప్లీట్గా ప్రభుత్వం ఫ్రస్ట్రేట్ అవుతుంది. మరి ఎందుకో అర్థం కాదు. ఈ 1,50,000 కోట్ల అవినీతి మరి నిజమా, దాన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారని కోపమా తెలియదు. కానీ ఇవాళ అయితే కంప్లీట్గా స్పీకర్తో నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు మొత్తం ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా కూల్గా ఇవాళ మరి ప్రతిపక్షం వాళ్ళు ఎందుకో స్టార్టింగ్ అంతా కూల్గా ఉన్నారు. ఈ ఇష్యూ తర్వాత రేవంత్ రెడ్డి భాష ప్రయోగం ఇట్లాంటివి చేసిన తర్వాత వాళ్ళు కూడా అటాక్ మొదలుపెట్టి సపరేట్ సభ నుంచి బయటకు వచ్చేసారు. ఇంత 1,50,000 కోట్ల లెక్క సంగతి ఏందనేది తేల్చాల్సింది పోయి, ప్రజాధనం వృధా కాకుండా ఇవ్వాల్సింది పోయి, ఇంకా ముఖ్యమంత్రి అంటాడు నీ జేబులోకి వెళ్ళి కాదు పైసలు, నా జేబులోకి వెళ్ళి కాదు, ప్రజల డబ్బులతోటి కడుతున్నా అని చెప్పి చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ ప్రజల డబ్బులతోటి కడుతున్నాం కాబట్టి లెక్క అడుగుతున్నాం కదా, ప్రజలందరూ అడుగుతున్నారు, ప్రతిపక్షం కూడా అదే అడుగుతున్నది. ప్రజల డబ్బులు కాబట్టి లెక్క అడుగుతున్నాం. నీ ఇంట్లోకి వెళ్ళో, బీఆర్ఎస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో, మీ కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకి వెళ్ళో ఇస్తే ఎవడు అడగడు మిమ్మల్ని, మీ పైసలు మీరు ఏమన్నా చేసుకోరని చెప్తారు. కానీ ఇక్కడ ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము 1,50,000 కోట్లు. అక్కడ 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు కొట్టుకపోయింది, కూలిపోయింది, గంగలో కలిసింది అంటున్నారు. మరి ఇక్కడ మీరు 1,50,000 కోట్లు పెడతా అంటున్నారు. మూసీకి 50 నుంచి 60 కిలోమీటర్లే ఉంటుంది అది. దానికి 1,50,000 కోట్లు అంటే ఎవడు భరాయిస్తాడు చెప్పు. దేనికి డబ్బులు అడిగినా లేవంటారు, పెన్షన్లు అడిగితే లేవంటారు, స్కాలర్షిప్లకు లేవంటారు, ఉద్యోగులు డిఏలు అడిగితే నన్ను ఘోషణ రూపాయి లేదని చెప్పి అంటారు. ఆ ఢిల్లీకి పోతే వాడు చెప్పులెత్తుకపోయినా చూసినట్టు చూస్తుండని మీరే అంటారు. రూపాయి లేదు ఆ ఖజానాల, రూపాయి ఇవ్వడానికి లేదు, ఉద్యోగాలు భర్తీ చేయడానికి లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికి లేదు, దేనికి డబ్బులు లేవు మన దగ్గర. కానీ 1,50,000 కోట్లు పెట్టి అక్కడ ఎందుకు చేయాలి? అక్కడ పని చేయాలి, కానీ తక్కువ రేటుతోటి, తక్కువ ఖర్చుతోటి చేయడానికి పాసిబిలిటీ ఉంది. దానికి మీరు రేట్ ఎస్కలేషన్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు అసలు సమస్య. సో ఈ సమస్యను అంతా కూడా డీవియేట్ చేసి మీరు తిట్టుకోవడం, అధికార పార్టీ ప్రతిపక్షాన్ని తిట్టుకోవడం, ఈయన వ్యక్తిగత ఆరోపణలు చేయడం, వాళ్ళు సభ నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఇక మొత్తం మీకు ఏమిది వాళ్ళని ఎటో చేసి ఎలగొట్టాలనుకున్నారో మరి ఏమనుకున్నారో కంప్లీట్గా బయటకు ఏమంటారు హ్యూమిలేషన్ చేసేసరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇక రేపు ఏదో పాలమూరు రంగారెడ్డి మీదనో, కృష్ణా నీళ్ళ మీదనో చర్చ, పవర్ ప్రెజెంటేషన్ అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఇక దానికి కూడా వాళ్ళు రారు. ఇక వీళ్ళకి నచ్చింది అక్కడ చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. సో కృష్ణా నీళ్ళు పోతున్నాయి, ఇటు 1,50,000 కోట్లు మూసీలో పోస్తున్నారు, అటు పేదల ఇళ్ళు కూలిపోతున్నాయి. సో చర్చ జరగాల్సిన వాటి మీద జరగకుండా గవర్నమెంట్ కంప్లీట్గా ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రతిపక్షాన్ని బయటకు వెళ్ళగొడుతుంది. అసలు సమస్యలు ప్రజలకు తెలియకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళ ఇళ్లలో మాట్లాడేది, బయట ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడుతున్నారో అవే ఇక్కడ మాట్లాడి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్పితే మన తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న దాంతో నయా పైసా కూడా ప్రజలకు ఉపయోగపడేది అయితే ఏం జరగట్లేదు. ఏ ఒక్కటి కూడా ప్రజా ఉపయోగ కార్యక్రమం అట్లా జరిగినట్టయితే కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.